హలో, వెల్కమ్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం పులిహార ఈజీ మెథడ్లో చూపిస్తా రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పోసి దాన్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఒక పావు చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కడిగి అందులో 1-2 చొప్పున నీళ్లు పోసి ఒక స్పూన్ నూనె వేయండి, పొడిగా వస్తుంది. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని పల్లీలు విడిగా వేయించి వేసుకోండి, చాలా బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని కొద్దిగా అవసరమైతే వేడి నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మరీ గట్టిగా పేస్ట్ లాగా చేయకండి, కొద్దిగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను గానుగా వేరుశనగ నూనె వాడుతున్నాను, రుచికి బాగుంటుంది, మీరు అదే ట్రై చేయండి. ఇప్పుడు నూనె కాగింది కదా, మనం పోపు దినుసులు వేసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఏమేమి వేసుకున్నాము? ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా రుచికి బాగుంటుంది కదా జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాము దోరగా. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మరి కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఈ గుజ్జునంతా స్లోగా అందులో వేయండి. నూనె కాగి ఉంటుంది కదా, చిందుతుంది. జాగ్రత్తగా వేసుకున్న తర్వాత ఒక ఉడుకు రానివ్వండి. ఉడుకు వచ్చాక చూసారా, అందులో చిటికెడు బెల్లము, చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి విడిగా మళ్ళీ వేసాను. చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిర్చి పులిహోరలో చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం ఉడికింది కదా, ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి తీసుకోండి, ఫ్రీగా ఉంటుంది కలపడానికి. అందులో పల్లీలు, వేయించిన పోపు దినుసులు, చిటికెడు పసుపు, కరివేపాకు, వీలైతే ఒక స్పూన్ నూనె కూడా వేసుకోండి, బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికిన చింతపండుని తీసుకొని ఒకసారి కలుపుకొని మనం అన్నంలో వేసేసుకోవాలి. చూసారా, అలా వేసుకొని కింద నుంచి పై దాకా నెమ్మదిగా కలపండి గరిటతో. మీకు గరిట వీలైతే గరిట, లేదంటే చేత్తో వేడి తగ్గాక చేత్తో కలుపుకోండి. చూసారా, ఇలా చింతపండు గుజ్జంతా అన్నంలో కలిసేలాగా మెతుకు విరగకుండా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని చక్కటి అరిటాకు కానీ బాదమాకు కానీ వేసి సర్వ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టేసేయండి, వచ్చిన అతిథులకు పెట్టి ఆహా అనిపించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ మై